ఈనాటి మన సరికొత్త లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని తీసుకోబోతున్నాం. ఆ అదే విద్యుత్ ఆవేశం లేదా ఎలక్ట్రిక్ ఛార్జ్. అవును. ఇది 11, 12వ తరగతుల భౌతిక శాస్త్రం నోట్సు, అలాగే పలు పోటీ పరీక్షల ఆధారాల నుండి సేకరించిన అత్యంత కీలకమైన సమాచారం. ఖచ్చితంగా. అయితే మన లక్ష్యం కేవలం పరీక్షల కోణంలో అంటే బట్టి పట్టే విధానంలో కాకుండా అసలు ఈ విద్యుత్ ఆవేశం అంటే ఏమిటి, హ్మ్, అది అదృశ్యంగా ఉంటూనే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా నడిపిస్తుంది అనేది సులభంగా అర్థమయ్యేలా చెప్పడమే మన ప్రధాన ఉద్దేశ్యం. అవును. సరే, దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. ఆ, అసలు ఈ విద్యుత్ ఆవేశం అనే భావన ఎక్కడ మొదలైంది? ఈ ప్రయాణం గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నిజమే. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ విద్యుత్ ఆవేశం గురించి మన అవగాహన ఈనాటిది కాదు. అంటే ఇది ఈ మధ్య కాలంలో ప్రయోగశాలలో పుట్టిన భావన కాదంటారా? ఏమాత్రం కాదు. ఇది వేల సంవత్సరాల క్రితమే మొదలైంది. క్రీస్తుపూర్వం 600 సంవత్సరంలోనే దీని మూలాలు కనిపిస్తాయి. వావ్! 600 సంవత్సరాల క్రితమా? అవును. ప్రాచీన గ్రీసు దేశపు తత్వవేత్త అయిన థేల్స్ ఆఫ్ మిలేటస్ పొహి ప్రయాణం ప్రారంభమైంది. ఆయన యాంబర్ అనే ఒక రకమైన చెట్టు జిగురు, రాయిని జంతువుల ఉన్నితో రుద్దినప్పుడు ఆ రాయి చిన్న చిన్న ఆకులను, ఈకలను తనవైపు ఆకర్షించడం ఆయన గమనించారు కదా. ఖచ్చితంగా ఆ యాంబర్ను గ్రీకు భాషలో ఎలక్ట్రాన్ అంటారు. అక్కడి నుండే ఈ ఎలక్ట్రిసిటీ అనే పదం పుట్టింది. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి దీనిపై శాస్త్రీయ పరిశోధనలు ఎప్పుడు మొదలయ్యాయి? ఆ తర్వాత చాలా కాలానికి, అంటే 16వ శతాబ్దంలో విలియం గిల్బర్ట్ అనే శాస్త్రవేత్త ఈ రంగంలో మొట్టమొదటి శాస్త్రీయ పరిశోధనలు చేశారు. అంటే ఒకప్పుడు ఏదో మాయా లేదా ఒక వింతైన అద్భుతంగా అనిపించిన విషయం మెల్లిమెల్లిగా ఒక ఖచ్చితమైన శాస్త్రంగా రూపాంతరం చెందిందన్నమాట. అవునండి, మనమిక్కడ గమనించాల్సిన ప్రధాన విషయం అదే. క్రీస్తుపూర్వం 600 సంవత్సరం నుండి ఇప్పటి వరకు, అంటే ఇది నిజంగా చాలా సుదీర్ఘమైన ప్రయాణమే. సరే, అసలు విషయానికొద్దాం. ఈ విద్యుత్ ఆవేశమంటే ఏమిటి? భౌతిక శాస్త్రం ప్రకారం విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో ఉంచినప్పుడు ఒక విధమైన బలాన్ని అనుభవించే ఏదైనా ఒక పదార్థం యొక్క మౌలిక లక్షణాన్నే మనం విద్యుత్ ఆవేశం అంటాం. ఉమ్, దీన్ని సూచించడానికి క్యూ అనే సంకేతాన్ని ఉపయోగిస్తారు కదా. అవును, స్మాల్ క్యూ. మరియు దీనిని కొలిచే అంతర్జాతీయ ప్రమాణం కూలోంబ్. దీనిని సి అనే ఆంగ్ల అక్షరంతో సూచిస్తారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయమేంటంటే ఒక పూర్తి కూలంబ్ ఆవేశమనేది చాలా చాలా పెద్ద పరిమాణం. కరెక్ట్. ఉదాహరణకు, ఆకాశం నుండి పడే ఒక భారీ పిడుగులో ఉండే ఆవేశం కేవలం కొన్ని కూలోంబులు మాత్రమే ఉంటుంది. అంటే అది ఎంత శక్తివంతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. అవును. అందుకే రోజువారీ భౌతిక శాస్త్రంలో, ముఖ్యంగా అణువుల స్థాయిలో ఆవేశమనేది చాలా సందర్భాలలో అత్యంత సూక్ష్మమైన పరిమాణాల్లో ఉంటుంది. మనం చదివే మూలాల్లో ఈ చిన్న ప్రమాణాల గురించి స్పష్టంగా ప్రస్తావించారు. ఆ ప్రమాణాలను కేవలం అంకెలుగా కాకుండా భావనలుగా అర్థం చేసుకోవాలి కదా. ఖచ్చితంగా. ఒక మిల్లీ కూలంబ్ అంటే ఒక కూలంబులో 1000వ వంతు. ఒక మైక్రో కూలంబ్ అంటే 10 లక్షల వంతు. మరి నానో కూలంబ్, పైకో కూలంబ్ లాంటివైతే? అవి ఒక కూలంబులో 100ల కోట్ల వంతనమాట. భౌతిక శాస్త్రంలో అంతరిక్షంలోని భారీ నక్షత్రాల గురించి ఎంత చర్చిస్తామో, కంటికి కనిపించని ఇంతటి సూక్ష్మ ప్రపంచం గురించి కూడా అంతే లోతుగా చర్చిస్తాం. హా, నానో, పైకో స్థాయి ఆవేశాలు నిజంగా మైండ్ బ్లోయింగ్. ఇక ఈ ఆవేశాల రకాల గురించి చూస్తే 18వ శతాబ్దంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ చేసిన వర్గీకరణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అవును, ఆయన ఆవేశాలను ప్రధానంగా 2 రకాలుగా విభజించారు. మొదటిది ధన ఆవేశం, అంటే పాజిటివ్ ఛార్జ్. రెండవది రుణ ఆవేశం, అంటే నెగటివ్ ఛార్జ్. అయితే ఇక్కడ అసలు కథంతా ఎలక్ట్రాన్ల చుట్టూనే తిరుగుతోంది. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఒక పదార్థంపై ధనావేశం ఉంది అంటే అక్కడ ప్రోటాన్లు ఎక్కువగా ఉన్నాయని. కాని అది కాదు కదా. కరెక్ట్. అది అపోహ మాత్రమే. పాజిటివ్ ఛార్జ్ ఉందంటే అక్కడ ఎలక్ట్రాన్లు అక్కడ నుండి వెళ్ళిపోయాయని అర్థం. కొరత ఏర్పడిందన్నమాట. అదేవిధంగా ఒక పదార్థంపై రుణ ఆవేశం ఉంది అంటే బయట నుండి అదనంగా ఎలక్ట్రాన్లు వచ్చి చేరాయని అర్థం. ఖచ్చితంగా. ఎలక్ట్రాన్లనేవి చాలా తేలికైనవి. అవి సులభంగా ఒకచోటు నుండి మరొక చోటకి ప్రయాణిస్తాయి. కాని ప్రోటాన్లలా కాదు.
అవును, అవి అణువు కేంద్రకంలో గట్టిగా బంధించబడి ఉంటాయి కాబట్టి అవి కదలలేవు. విశ్లేషణాత్మకంగా చూస్తే ఎలక్ట్రాన్ల కదలికే ఈ విశ్వంలోని విద్యుత్ ఆవేశాల అన్నింటికీ మూలం. ఇక వీటి మధ్య జరిగే పరస్పర చర్య విషయానికొద్దాం. ప్రకృతిలో అత్యంత ప్రాథమికమైన నియమం కదా అది. అవును, సజాతి ఆవేశాలు అంటే రెండు పాజిటివ్ లేదా రెండు నెగటివ్ ఆవేశాలు ఎదురుపడితే అవి ఒకదానికొకటి వికర్షించుకుంటాయి, అంటే దూరంగా నెట్టుకుంటాయి. హ్మ్, కాని విజాతి ఆవేశాలు అంటే ఒక పాజిటివ్ ఒక నెగటివ్ ఎదురుపడితే అవి వెంటనే ఆకర్షించుకుంటాయి. దీనివల్లే అణువుల నిర్మాణం సాధ్యమవుతుంది. పాజిటివ్గా ఉండే కేంద్రకం నెగటివ్గా ఉండే ఎలక్ట్రాన్లను ఆకర్షించి పట్టి ఉంచుతుంది. బేసిక్గా దీన్ని మనం రోజువారీ జీవితంలోనే ఒక చిన్న ఉదాహరణతో పోల్చి చూస్తే చాలా సులభంగా అర్థమవుతుంది. ఎలాగంటారు? ఇద్దరూ ఒకే రకమైన మొండి పట్టుదల, ఆధిపత్య స్వభావమున్న వ్యక్తులు ఒకే చోట ఉంటే తరచుగా గొడవలు పడుతూ వికర్షించుకున్నట్లుగా ఎవరి దారిన వాళ్లు దూరంగా వెళ్ళిపోతారు. నిజమే, ఒకే రకమైన ఛార్జ్ లాగా. అవును, అదే విభిన్నమైన మనస్తత్వాలు ఉండి ఒకరి లోపాలను మరొకరు భర్తీ చేసే ఇద్దరు వ్యక్తులు ఇట్టే ఆకర్షితులై మంచి స్నేహితులవుతారు కదా. ఆవేశాలు కూడా అంతే, వేరువేరు స్వభావాలు ఉంటేనే ఆకర్షణ ఉంటుంది. చాలా చక్కటి పోలిక. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ ఆవేశానికి ఉండే 4 అద్భుతమైన లక్షణాలు ప్రకృతిని ఎలా శాసిస్తున్నాయో చూద్దాం. అందులో మొదటిది ఆవేశం క్వాంటైజేషన్. ఈ క్వాంటైజేషన్ అనేది చాలా అద్భుతమైన భావన. ఆవేశం ఎప్పుడూ కూడా ఒక మౌలిక ఆవేశం యొక్క పూర్ణాంక గుణకాలుగా మాత్రమే ఉంటుంది. Q=NE అంటారు దీన్ని. అంటే ప్రకృతిలో ఆవేశమనేది ఎప్పుడూ ప్యాకెట్ల రూపంలో లేదా గుళికల రూపంలోనే ఉంటుందన్నమాట. అవును, దీన్ని ఒక కరెన్సీలాగా ఊహించుకోవచ్చు. మనం ఎవరికైనా డబ్బులివ్వాలంటే ₹1, ₹2 లేదా ₹100 ఇస్తాం. కానీ 1.5 ఇవ్వలేం కదా, ఎందుకంటే అర్ధరూపాయి నాణేలిప్పుడు చలామణీలో లేవు. కరెక్ట్. అదేవిధంగా విశ్వంలో అతి చిన్న ఆవేశం ఒక ఎలక్ట్రాన్ లేదా ఒక ప్రోటాన్కుండే ఆవేశం. దీని విలువ సుమారుగా 1.6 × 10⁻⁻19 కూలంబ్స్. అంటే ఒక వస్తువు మీద ఆవేశం ఉంటే అది ఒక ఎలక్ట్రాన్ ఆవేశమంతా లేదా 10 ఎలక్ట్రాన్ల ఆవేశమంతా ఉంటుంది. అంతేకాని సగం ఎలక్ట్రాన్ ఆవేశం లేదా 2.5 ఎలక్ట్రాన్ల ఆవేశమని ఎక్కడా ఉండదు. అవును, విశ్వం అనేది సబెటామిక్ స్థాయిలో పిక్సెల్స్ లాగా విభజించబడి ఉంది అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. ఆ కరెన్సీ ఉదాహరణ నిజంగా చాలా బావుంది. ఇక రెండవ లక్షణం ఆవేశం సంరక్షణ. దీని అర్థం ఒక ఐసోలేటెడ్ సిస్టంలో అంటే వివక్త వ్యవస్థలో మొత్తం ఆవేశం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఈ వివక్త వ్యవస్థంటే ఏమిటంటే బయటి ప్రపంచంతో ఎలక్ట్రాన్ల మార్పిడికి అవకాశం లేని ఒక మూసి ఉన్న గదిలాంటిదన్నమాట. అవును, అలాంటి వ్యవస్థలో ఆవేశాన్ని మనం కొత్తగా సృష్టించలేము, అలాగే ఉన్నదాన్ని నాశనం చేయలేము. కేవలం ఒక వస్తువు నుండి మరొక వస్తువుకి ఎలక్ట్రాన్లను బదిలీ చేయగలం, అంతే. విశ్వం ఆవిర్భవించినప్పట్నుంచి ఈ క్షణం వరకు విశ్వంలోని మొత్తం ఆవేశం శూన్యం. అంటే ఎన్ని పాజిటివ్ ఆవేశాలున్నాయో ఖచ్చితంగా అన్నే నెగటివ్ ఆవేశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, మూడవ లక్షణం ఆవేశం సంకలనం. ఒక వ్యవస్థలో ఉన్న మొత్తం ఆవేశం తెలుసుకోవాలంటే అందులోని అన్ని ఆవేశాల బీజగణిత మొత్తాన్ని లెక్కించాలి. ఇది సాధారణ కూడికలాంటిదే కదా. ఒక వస్తువు మీద +5 కూలంబ్స్ మరియు -3 కూలంబ్స్ ఆవేశాలుంటే ఆ వస్తువు మొత్తం ఆవేశం +2 కూలంబ్స్ అవుతుంది. పాజిటివ్ నెగటివ్ గుర్తులను కలుపుకుంటూ లెక్కించాలన్నమాట. ఇక నాలుగవ లక్షణం అత్యంత కీలకమైనది. అదే ఆవేశం నిశ్చలం. ఇన్వేరియన్స్ ఆఫ్ ఛార్జ్ అంటారు కదా. అవును, అంటే ఆవేశం అనేది ఆ వస్తువు ప్రయాణిస్తున్న వేగం మీద ఆధారపడి మారదు. ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం ప్రకారం ఒక వస్తువు కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణిస్తే దాని ద్రవ్యరాశి పెరుగుతుంది, దాని గడియారంలో సమయం నెమ్మదిస్తుంది కదా. కరెక్ట్. కానీ దానిమీద ఉన్న విద్యుత్ ఆవేశం పరిమాణం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది విశ్రాంతి స్థితిలో ఉన్నా లేదా అతి వేగంగా ప్రయాణిస్తున్న ఆవేశంలో ఎలాంటి మార్పు రాదు. ఇది భౌతిక శాస్త్రంలో ఆవేశానికి ఉన్న ఒక ప్రత్యేకమైన స్థిరత్వం అని చెప్పొచ్చు. సరే, ఇవన్నీ ఆవేశం యొక్క లక్షణాలు. మరి ఒక సాధారణ వస్తువు మీదకు ఈ ఆవేశం అసలు ఎలా వస్తుంది? దీనికి ప్రధానంగా 3 పద్ధతులున్నాయి. అందులో మొదటిది చాలా సామాన్యమైనది. అదే రాపిడి లేదా రుద్దడం ద్వారా ఆవేశం కల్పించడం.
చలికాలంలో ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని సడన్గా డోర్నా పట్టుకున్నప్పుడు షాక్ కొడుతుంది కదా, బహుశా అది దీనివల్లే? ఖచ్చితంగా. మనం చదివే భౌతికశాస్త్ర పుస్తకాల్లో ఒక ప్రసిద్ధ ఉదాహరణ ఉంటుంది. ఒక గాజుకడ్డీని పట్టువస్త్రంతో రుద్దినప్పుడు ఆ రాపిడి వల్ల గాజుకడ్డీలో ఉండే ఎలక్ట్రాన్లు విడివడి పట్టువస్త్రంలోకి దూకుతాయి. అవను, ఎలక్ట్రాన్లను కోల్పోయిన గాజుకడ్డీకి ధనావేశం వస్తుంది, ఆ ఎలక్ట్రాన్లను తీసుకున్న పట్టువస్త్రానికి రుణావేశం వస్తుంది. ఇక రెండో పద్ధతి సంవహనం లేదా కండక్షన్. అంటే భౌతికంగా తాకడం ద్వారా జరిగే బదిలీ. ఒక ఆవేశిత వస్తువును ఎలక్ట్రాన్లు సులభంగా ప్రవహించే ఇంకొక వస్తువుకు నేరుగా తాకించినప్పుడు ఆవేశం ఒకదాని నుండి మరొకదానికి ప్రవహిస్తుంది. వేడిగా ఉన్న గిన్నెను పట్టుకుంటే మన చేతికి వేడి ఎలా బదిలీ అవుతుందో ఇది కూడా దాదాపు అలాంటిదే. ఇక మూడవ పద్ధతి చాలా ప్రత్యేకమైనది, అలాగే కొంచెం వింతైనది కూడా. అదే ప్రేరణ లేదా ఇండక్షన్ ద్వారా ఆవేశం కల్పించడం. ఇందులో రెండు వస్తువులు అసలు ఒకదానికొకటి తాకవు కదా. అవును, ఒక ఆవేశిత వస్తువును నిరావేశ వస్తువుకు దగ్గరగా తీసుకువెళ్తారంతే. దీన్ని మనం ఊహించుకోవాలంటే, ఒక గదిలో కొంతమంది ప్రజలు సాధారణంగా మాట్లాడుకుంటున్నారనుకుందాం. అకస్మాత్తుగా ఒక పెద్ద సెలబ్రిటీ ఆ గది తలుపు దగ్గరకొచ్చారు, కాని లోపలికి రాలేదు. ఆ సెలబ్రిటీని చూడగానే గదిలో ఉన్న అభిమానులంతా తలుపువైపు పరుగులు తీస్తారు. ఆ సెలబ్రిటీని ఇష్టపడని వారు గదికి అవతలి మూలకు వెళ్ళిపోతారు కదా. కరెక్ట్. సెలబ్రిటీ ఎవర్నీ తాకలేదు, గదిలో మనుషుల సంఖ్య మారలేదు. కానీ గదిలో ఒక ధృవీకరణ, అంటే పోలరైజేషన్ జరిగింది. ప్రేరణ కూడా సరిగ్గా ఇదే అనమాట. ఒక పాజిటివ్ వస్తువును దగ్గరకు తీసుకురాగానే రెండో వస్తువులోని ఎలక్ట్రాన్లన్నీ ఆకర్షించబడి ఒకవైపుకు వస్తాయి. అవును, ఈ పద్ధతిలో వస్తువుల మధ్య ఎలాంటి ఎలక్ట్రాన్ల బదిలీ జరగదు, కేవలం లోపలున్న ఎలక్ట్రాన్లు పునర్వ్యవస్థీకరించబడతాయి అంతే. భలే చెప్పారు ఆ సెలబ్రిటీ ఉదాహరణ. ఎలాంటి స్పర్శ లేకుండానే ప్రభావం చూపించడమనేది నిజంగా ఒక అదృశ్య బలం. మరి రెండు ఆవేశాల మధ్య ఈ బలం ఎంతుంటుంది? అది దూరాన్ని బట్టి మారుతుంది. దగ్గరకు వస్తే ఆకర్షించుకుంటాయి, దూరంగా వెళితే వికర్షించుకుంటాయి అంటున్నాం కదా. ఆ బలాన్ని ఖచ్చితంగా ఎలా లెక్కించాలి? దీనికోసమే చార్లెస్ అగస్టిన్ డి కూలంబ్ అనే శాస్త్రవేత్త కూలుం నియమంను ప్రతిపాదించారు. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే, ఈ కూలుం నియమం కేవలం పరీక్షల కోసం బట్టి పట్టే ఒక సమీకరణం కాదు. ఈ విశ్వకణాల మధ్య జరిగే నృత్యానికి ఇది సంగీతం లాంటిది. వావ్, చాలా అద్భుతంగా చెప్పారు. ఈ నియమం ప్రకారం రెండు బిందు ఆవేశాల మధ్య ఉండే ఆకర్షణ లేదా వికర్షణ బలం ఆ రెండు ఆవేశాల పరిమాణాల గుణకారానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కాని ఇక్కడ ముఖ్యమైన భాగం దూరం గురించి చెప్పేది. అవును, వాటి మధ్య ఉన్న దూరం యొక్క వర్గానికి ఇది విలోమానుపాతంలో ఉంటుంది. ఇన్వర్స్ స్క్వేర్ లా అంటారు దీన్ని కదా. కరెక్ట్. దీని అర్థమేమిటంటే, రెండు ఆవేశాల మధ్య ఉన్న దూరాన్ని మనం రెట్టింపు చేస్తే వాటి మధ్య ఉన్న బలం సగానికి తగ్గదు, ఏకంగా 4వ వంతుకు పడిపోతుంది. అలాగే దూరాన్ని 3 రెట్లు పెంచితే బలం 9వ వంతుకు పడిపోతుంది. అందుకే మనం రెండు అయస్కాంతాలను దగ్గరగా తెస్తున్నప్పుడు ఒక నిర్దిష్ట దూరం రాగానే సడన్గా అవి ఒకదానికొకటి బలంగా అతుక్కుంటాయి. దూరం కొద్దిగా తగ్గినా బలం విపరీతంగా పెరిగిపోతుందనటానికి ఇదొక చక్కని ఉదాహరణ. అవును, గురుత్వాకర్షణ బలం కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తుంది. కానీ గురుత్వాకర్షణ ఎప్పుడూ ఆకర్షిస్తుంది. ఈ విద్యుత్ బలాలు మాత్రం ఆవేశాల స్వభావాన్ని బట్టి వికర్షించగలవు కూడా. ఖచ్చితంగా. ఈ బలాల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా విద్యుత్ క్షేత్రం గురించి కూడా ప్రస్తావించాలి. ప్రతి ఆవేశం తన చుట్టూ ఒక అదృశ్యమైన ప్రభావ క్షేత్రాన్ని సృష్టిస్తోంది. దీన్ని ఒక ఆరాలాగా ఊహించుకోవచ్చు. ఒక నిర్దిష్ట బిందువు వద్ద విద్యుత్ క్షేత్రం అంటే అక్కడ ఉంచిన ప్రమాణ ధనాత్మక ఆవేశం ఎంత బలాన్ని అనుభవిస్తుంది అనేదే. F/Q అంటారు కదా దాన్ని. అవును, ఈ అదృశ్య క్షేత్రాన్ని ఊహించుకోవడానికి, కాగితం మీద గీయడానికి శాస్త్రవేత్తలు కొన్ని కల్పిత రేఖలను వాడతారు. వీటినే విద్యుత్ క్షేత్ర రేఖలు అంటారు. ఈ రేఖలకు కొన్ని అద్భుతమైన నియమాలున్నాయి. ఇవి ఎప్పుడూ పాజిటివ్ ఆవేశం వద్ద పుట్టి బయటకు ప్రయాణించి నెగటివ్ ఆవేశం వద్ద ముగుస్తాయి. ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ రేఖలు ఎన్నటికీ ఒకదానినొకటి ఖండించుకోవు, అంటే క్రాస్ చేసుకోవు. ఒకవేళ అలా క్రాస్ చేసుకుంటే ఆ ఖండన బిందువు వద్ద విద్యుత్ క్షేత్రం ఒకేసారి రెండు వేర్వేరు దిశల్లో పనిచేస్తున్నట్లు అర్థం. అది భౌతికంగా అసాధ్యం కదా. కరెక్ట్. అలాగే ఈ రేఖలు ఎక్కడైతే చాలా దగ్గరగా దట్టంగా ఉంటాయో అక్కడ బలం చాలా ఎక్కువగా ఉందని అర్థం. మైక్రోవేవ్ ఓవెన్ లాంటి పరికరాల్లో మన ఆహారాన్ని వేడి చేయడానికి ఇలాంటి విద్యుత్ క్షేత్రాలనే ఉపయోగిస్తారు. నీటి అణువులను ఈ క్షేత్రాల ద్వారా
అతివేగంగా కదిలించి వేడిని పుట్టిస్తారు. చాలా మంచి ఉదాహరణ. అయితే ఈ విషయాలన్నీ సిద్ధాంతాల పరంగా వినడానికి బాగానే ఉంటాయి కానీ ఇవన్నీ నిజమే అని శాస్త్రవేత్తలు ఎలా నిరూపించారు? ఇక్కడ ప్రయోగాలు రంగంలోకి దిగుతాయి. ముఖ్యంగా మిలికన్ ఆయిల్ డ్రాప్ ప్రయోగం. మనమిందాక మాట్లాడుకున్నాం కదా, ఆవేశమనేది ఎప్పుడూ ప్యాకెట్ల రూపంలో క్వాంటైజ్ చేయబడి ఉంటుందని. ఆ ప్రాథమిక ప్యాకెట్ విలువ 1.6 × 10⁻⁻⁹ కూలమ్స్ అని. దీన్ని రాబర్ట్ మిల్లికన్ తన ప్రయోగంతో ఖచ్చితంగా కొల్చారు కదా. అవును, ఆయన 2 లోహపు పలకల మధ్య విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి అందులోకి అతి సూక్ష్మమైన నూనె బిందువులను స్ప్రే చేశారు. గురుత్వాకర్షణ వల్ల ఆ నూనె బిందువులు కిందకు పడిపోతుంటే విద్యుత్ క్షేత్ర బలాన్ని ఉపయోగించి వాటిని గాలిలో తేలేలా చేశారు. ఒక రకంగా ఆ నూనె బిందువులను గాలిలో ఫ్రీజ్ చేశారన్నమాట. ఆ పలకల మధ్య ఉన్న విద్యుత్ బలాన్ని, నూనె బిందువు బరువును లెక్కించడం ద్వారా ఆ బిందువుపై ఉన్న విద్యుత్ ఆవేశాన్ని లెక్కించారు. ఆశ్చర్యకరంగా ఆయన ఏ నూనె బిందువును తీసుకున్నా దానిపై ఉన్న ఆవేశం ఒకే నిర్దిష్టమైన సంఖ్యకు గుణకాలుగా రావడం గమనించారు. ప్రకృతి తన రహస్యాలను ఒక చిన్న ప్యాకెట్లో దాచిపెట్టిందని నిరూపించిన అద్భుతమైన ప్రయోగమిది. అవును, ఆ ఒక్క ప్రయోగం మాత్రమే కాదు, ఈ విద్యుత్ మరియు కాంతి మధ్య ఉన్న సంబంధాన్ని, ఎలక్ట్రాన్ల స్వభావాన్ని ఛేదించిన ఎన్నో ప్రయోగాలున్నాయి కదా. నిజమే. ఉదాహరణకు డేవిసన్ జర్మర్ ప్రయోగం. ఎలక్ట్రాన్ అంటే కేవలం ఒక కణం మాత్రమే కాదు, ఒక తరంగంలాగా కూడా ప్రవర్తిస్తుందని ఈ ప్రయోగం ప్రదర్శించింది. క్వాంటం మెకానిక్స్కు ఇదొక పునాది రాయి లాంటిది. అలాగే కాంప్టన్ ప్రయోగం, ఎక్స్ కిరణాలు ఎలక్ట్రాన్లను ఢీకొట్టినప్పుడు కాంతి రేణువులు అంటే ఫోటాన్లు మరియు ఎలక్ట్రాన్లు బిలియార్డ్ బంతుల్లాగా ఎలా చెదురుతాయో చూపించింది. ఇక మన భారతదేశానికి గర్వకారణమైన సర్ సివి రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ కూడా. కాంతి పదార్థం గుండా ప్రయాణించినప్పుడు అణువుల అమరికను బట్టి కాంతి ఎలా చెదరగొట్టబడుతోందో, దాని రంగు ఎలా మారుతుందో ఇది వివరిస్తుంది. ఇవన్నీ కాంతి, శక్తి మరియు ఈ అదృశ్య విద్యుత్ ఆవేశం మధ్య ఉన్న అద్భుతమైన నృత్యానికి నిదర్శనాలు. భౌతిక ప్రపంచం నిజంగా ఒక మాయాజాలం. ఇక ఈ విద్యుతావేశం ఎలా ప్రవహిస్తుంది అనే దానిని బట్టి మనం రోజూ చూసే పదార్థాలను ప్రధానంగా వాహకాలు, బంధకాలు మరియు అర్ధవాహకాలుగా వర్గీకరించారు గదా. అవును, ఒక పదార్థం గుండా విద్యుత్ సులభంగా వెళుతోందంటే అది వాహకం. ఎందుకంటే వాటిలో తమ మాతృ అణువుల నుండి విడిపోయి స్వేచ్ఛగా తిరిగే ఎలక్ట్రాన్లు లక్షల కోట్లలో ఉంటాయి. మనం బయట నుండి కొద్దిగా వోల్టేజ్ ఇవ్వంగానే ఆ ఎలక్ట్రాన్లన్నీ ఒకే దిశలో పరుగుపెడతాయి. దాన్నే మనం కరెంట్ అంటున్నాం. లోహాలన్నీ మంచి వాహకాలే. వెండి వీటన్నింటిలో అత్యుత్తమమైనది. రాగి, అల్యూమినియంలను మనం వైర్లలో ఎక్కువగా వాడుతుంటాం కదా. మరొకవైపు బంధకాలు లేదా ఇన్సులేటర్స్ ఉంటాయి. వీటిలో ఎలక్ట్రాన్లు తమ అణువుల కేంద్రకాలతో చాలా గట్టిగా బంధించబడి ఉంటాయి. స్వేచ్ఛగా తిరిగే ఎలక్ట్రాన్లు అస్సలుండవు. కాబట్టి మనం ఎంత విద్యుత్ బలాన్ని ప్రయోగించినా అవి తమ స్థానం నుండి కదలవు. ప్లాస్టిక్, రబ్బరు, గాజు, వజ్రం, పొడికలప ఇవన్నీ బంధకాలే. అందుకే ఎలక్ట్రిక్ వైర్ల లోపల విద్యుత్ ప్రవహించడానికి రాగిని వాడినా మనకు షాక్ కొట్టకుండా బయట రబ్బరు లేదా ప్లాస్టిక్తో కోటింగ్ ఇస్తారు. ఇకపోతే ఈ 2 లక్షణాలకు మధ్యస్థంగా ప్రవర్తించేవి అర్ధవాహకాలు లేదా సెమీకండక్టర్స్. అవసరమైనప్పుడు వాహకాల్లాగా, వద్దు అనుకున్నప్పుడు బంధకాల్లాగా ప్రవర్తించే సిలికాన్, జర్మీనియం లాంటి పదార్థాలివి. మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ నుండి అంతరిక్షంలోకి వెళ్లే శాటిలైట్ వరకు నేటి డిజిటల్ ప్రపంచం మొత్తం ఈ అర్ధవాహకాల చుట్టూనే నిర్మించబడింది. అంటే దీని అర్థమేమిటి? ఈ మొత్తం సుదీర్ఘమైన విశ్లేషణను ఒకసారి సమీక్షిస్తే విద్యుత్ ఆవేశమనేది పదార్థం యొక్క ఒక మౌలిక లక్షణం. అది సృష్టిలో కొత్తగా పుట్టదు, నాశనం కాదు. కేవలం ఒకదాని నుండి మరొకదానికి బదిలీ అవుతూ ఉంటుంది. అవును, ఒక వస్తువు నుండి ఎలక్ట్రాన్లు తీసేస్తే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రాన్లు కలిపితే నెగటివ్ ఛార్జ్ వస్తుంది. సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి, విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. ఈ ఆకర్షణ, వికర్షణ బలాలను కూలాం నియమం ద్వారా లెక్కించవచ్చు. ఆ ప్రభావాన్ని విద్యుత్ క్షేత్రాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి, భౌతిక శాస్త్రం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రాథమిక విషయాల మీద స్పష్టమైన అవగాహన ఉండటం చాలా ముఖ్యం. సూత్రాలను బట్టి పట్టకుండా ఈ ఆవేశం ఎలా ప్రవర్తిస్తుంది, క్వాంటైజేషన్ అంటే ఏమిటి, ఆ అదృశ్య క్షేత్రాలు మన దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో విశ్లేషించుకుంటే సబ్జెక్ట్ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఖచ్చితంగా.
అయితే ఈ మొత్తం చర్చ చివరలో ఆలోచించడానికి ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుంది. మనం బంధకాల గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఆధారాలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రయోగశాలలో వాడే స్వచ్ఛమైన నీరు అంటే డిస్టిల్ వాటర్ ఒక అద్భుతమైన బంధకం. అంటే అందులో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు లేవు కనుక విద్యుత్ అందులోంచి ప్రవహించదు. అవును. కాని అదే సమయంలో మానవ శరీరం ఒక మంచి వాహకమని మనకు తెలుసు. ఎక్కడైనా కరెంటు వైరు తగిలితే మనకు షాక్ కొడుతుంది. మరి దాదాపు 60% పైగా నీటితో నిర్మితమైన మన శరీరం ఒక వాహకంగా ఎలా పనిచేస్తోంది? స్వచ్ఛమైన నీటి లక్షణాలకు మన శరీరంలోని నీటి లక్షణాలకు మధ్య ఉన్న ఆ భేదమేమిటి? అందులో దాగి ఉన్న ఆ విద్యుత్ రహస్యమేమిటంటారు? బహుశా మన శరీరంలోని సోడియం, పొటాషియం లాంటి లవణాలు అయాన్ల రూపంలో ఆవేశాన్ని మోసుకువెళ్లే వాహకాలుగా మారుతున్నాయా? ఈ అదృశ్య కణాల క్రీడ మన జీవక్రియలను ఎలా నడుపుతోందో ఒక్కసారి అన్వేషించాలి. అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న. ఒకే నీరు రెండు భిన్నమైన పరిస్థితుల్లో భౌతిక ధర్మాలను ఎలా మార్చుకుంటుందో అన్వేషించడం నిజంగా సైన్స్లో ఉండే అందం. అణువుల స్థాయి నుండి అపారమైన విశ్వం వరకు అన్నీ ఈ విద్యుత్ ఆవేశాల నియంత్రణలోనే ఉన్నాయి. ఈ అద్భుతమైన ఆలోచనను ఇక అన్వేషించేందుకే వదిలేస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిస్తున్నాం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి, అలాగే భౌతిక ప్రపంచాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలనుకునేవారికి ఈ విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.